ప్రియమైన శ్రోతలకు సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు మరోమారు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన శంకర శంకర సదాశివ. ఈ భజనలో మనం శివుడిని కీర్తిస్తున్నాం. అన్నీ తానై తానే అన్నింటియందు ఉండి జగత్తంతటికీ ఆధరువై అన్నింటిలో తానే ఉన్నట్టి శివుడు అగమ్య గోచరుడు, ఆద్యంతరహితుడు. ఇట్టి శివుణ్ణి మనలోని మలినములను తొలగించి పవిత్రతను చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా పలకాలో మనం తెలుసుకుందాం. शंकर शंकर सदा शिवा, सदा शिवा हे सांब शिवा. शंकर शंकर सदा शिवा. अंबा सहिता सांब शिवा, सांब शिवा हे सदा शिवा. శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీతంలోని వకులాభరణం అనే రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఈ రాగంలో పాడే కొన్ని సాయి భజనలు: ఓం నమః శివాయ శివాయ నమః ఓం, ఓం నమః శివాయ శివాయ నమః ఓం. హరి ఓం తత్సత్ నమః శివాయ. ఇక మన కార్యక్రమంలో ముఖ్యాంశమైన ఈ భజనను పాడే విధానాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. నిదానంగా పాడిన మొదటి గాయకుణ్ణి శ్రద్ధగా విని స్థిర చిత్తంతో రెండవ గాయకునితో పాటు అనుసరించినట్లయితే ఈ భజనను నేర్చుకోవచ్చు. शंकर शंकर सदा शिवा, शंकर शंकर सदा शिवा, शंकर शंकर सदा शिवा, शंकर शंकर सदा शिवा. सदा शिवा हे सांब शिवा, सदा शिवा हे सांब शिवा, सदा शिवा हे सांब शिवा, सदा शिवा हे सांब शिवा. शंकर शंकर सदा शिवा, शंकर शंकर सदा शिवा. अंबा सहिता सांब शिवा, अंबा सहिता सांब शिवा, अंबा सहिता सांब शिवा, अंबा सहिता सांब शिवा. सांब शिवा हे सदा शिवा, सांब शिवा हे सदा शिवा, सांब शिवा हे सदा शिवा, सांब शिवा हे सदा शिवा. शंकर शंकर
सदाशिवा ఇప్పుడు ఈ కార్యక్రమంలోని మరో ముఖ్యాంశమైన ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి शङ्कर शङ्कर सदाशिवा శంకర అనే పదమునకు అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడని అర్థం. స్వామి ఒకసారి ఉపన్యాసంలో శంకర అనే పదమును విడదీయగా శం కర అని ఏర్పడుతుందని చెప్తూ, శం అనగా అంతటను వ్యాపించినవాడు, సచ్చిదానందము అని అర్థం. కర అంటే ప్రసాదించేవాడు. శంకర మనకు ఆనందాన్ని ప్రసాదించేవాడని అర్థం. తరువాత పదం సదాశివ. సదా అనగా ఎల్లప్పుడూ, నిత్యము అని అర్థం. శివ అనే పదానికి అర్థాన్ని మనం తెలుసుకున్నాం కనుక సదాశివ అని మహేశ్వరుడిని కీర్తిస్తూ, ఎల్లప్పుడూ అన్నింటియందు ఉండేవాడు, సచ్చిదానంద స్వరూపుడు, పరమ పవిత్రుడు అయిన శివుణ్ణి మనందరికీ ఆనందాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. రెండవ పంక్తి सदाशिवा हे साम्ब शिवा సదాశివ అనే పదానికి అర్థాన్ని మొదటి పంక్తిలో తెలుసుకున్నాం. కాలాతీతుడిగా శివుణ్ణి ప్రార్థిస్తూ తదుపరి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. సాంబశివ, సా అంబ శివ పదముల కలయిక. సా అనగా దివ్యమైన, అంబ అనగా విశ్వమంతటను వ్యాపించి ఉన్న అనంత శక్తి, శివ అనగా సృష్టి స్థితి లయకారణ భూతుడు అని అర్థం. అంటే విశ్వకర్త, విశ్వభర్త, విశ్వరక్షకుడైన మహేశ్వరుడని చెప్పవచ్చు. తరువాతి పంక్తి अम्बा सहिता साम्ब शिवा అంబ అనగా జగన్మాత అని, సాంబశివ అనగా ఈశ్వరుడని, శివశక్తి స్వరూపుడని అర్థం. జగన్మాతతో కూడియున్న శివుడు మనలను రక్షించుగాక అని భావం. साम्ब शिवा हे सदाशिवा మళ్ళీ సాంబశివ హే సదాశివ అంటూ చివరి పంక్తిగా మనం సర్వేశ్వరుడు, సర్వవ్యాప్తి అయిన శివుణ్ణి ఈ భజనలో స్తుతిస్తున్నాం. విశ్వశక్తి అనుగ్రహమును పొందాలంటే పవిత్రమైన హృదయంతో భజన చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కనుక ఈ భజనను మనసారా పాడుకుందాం. సులువైన ఈ భజనలోని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను ఎలా పాడాలో నేర్చుకుందాం. शङ्कर शङ्कर सदाशिवा शङ्कर शङ्कर सदाशिवा शङ्कर शङ्कर सदाशिवा शङ्कर शङ्कर सदाशिवा सदाशिवा हे साम्ब शिवा सदाशिवा हे साम्ब शिवा सदाशिवा हे साम्ब शिवा सदाशिवा हे साम्ब शिवा शङ्कर शङ्कर सदाशिवा शङ्कर शङ्कर सदाशिवा
अम्बा सहिता साम्ब शिवा अम्बा सहिता साम्ब शिवा अम्बा सहिता साम्ब शिवा अम्बा सहिता साम्ब शिवा साम्ब शिवा हे सदा 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 शिवा शंकर शंकर सदा शिवा ఈ కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందడానికి వాయిద్యాల సహకారంతో విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ భజనను మనం విందాం. शंकर शंकर सदा शिवा शंकर शंकर सदा शिवा सदा शिवा हे सांब शिवा सदा शिवा हे सांब शिवा शंकर शंकर सदा शिवा अम्बा सहिता सांब शिवा अम्बा सहिता सांब शिवा सांब शिवा हे सदा शिवा सांब शिवा हे सदा शिवा शंकर शंकर सदा शिवा सदा शिवा हे सांब शिवा शंकर शंकर सदा शिवा अम्बा सहिता सांब शिवा सांब शिवा हे सदा शिवा सांब शिवा हे सदा शिवा शंकर शंकर सदा शिवा